హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీకు ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్ డిఫాల్ట్ కలర్స్ని ఎలా చేంజ్ చేయొచ్చు అన్న దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు వాట్సాప్ తెలియని వాళ్ళంటే ఎవరు లేరండి, అందరికీ వాట్సాప్ తెలుసు. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ఏంటంటే వాట్సాప్కి డిఫాల్ట్గా ఐకాన్ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, అలాగే లేయర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఇలా చూసి చూసి చాలామందికి బోర్ కొట్టేసి ఉంటుంది, నాకు కూడా బోర్ కొట్టింది. అందుకనే వాట్సాప్ డిఫాల్ట్ కలర్స్ని ఎలా చేంజ్ చేస్తూ దాని యొక్క మొత్తం లేఅవుట్ స్టైల్ని డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మన ఓన్గా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వాట్సాప్ కలర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది అఫీషియల్గా ఉన్న వాట్సాప్. దీన్ని ఓపెన్ చేసినట్టయితే లేఅవుట్ కూడా కొంచెం వాళ్ళైతే ఎలా అయితే డిజైన్ చేస్తారో అలా ఉంటుంది. అలా కాకుండా లేఅవుట్ని కూడా మనం చేంజ్ చేస్తూ డిఫరెంట్గా మన న్యూ లుక్లో ఒక వాట్సాప్ని చూడాలనుకుంటే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కిందకి ఈ కింద చూసినట్లయితే వాట్సాప్ కలర్ చూడండి, నాకు పింక్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. ఇది నేను ఐకాన్ అనేది నేను సెట్ చేసుకున్నాను, ఈ లోగోని ఒక లాంచర్ని ఇలా నేను పింక్ కలర్లో సెట్ చేశాను. అంతేకాకుండా నా వాట్సాప్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. ఏంటంటే ఇక్కడ చాట్ బాక్స్ వచ్చేపాటికి ఒక కలర్లో ఉంది, అంటే స్కై బ్లూ కలర్ లాగా ఉంది. అలాగే ఇక్కడ గ్రూప్ నేమ్స్ అనేవి ఒక కలర్లో, ఇక్కడ నేమ్స్ అనేవి ఒక కలర్లో. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక స్మైలీ సింబల్ కనిపిస్తుంది కదా. ఈ స్మైలీ సింబల్ ఏంటనుకుంటున్నారు? మామూలుగా ఇప్పుడు మీరు మెసేజ్ సెండ్ చేసినప్పుడు, ఇక్కడ మీరు ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఏంటంటే మీకు టిక్స్ అనేవి వస్తుంటాయి కదా. అంటే మెసేజ్ సెండ్ అయిందా లేదా అనేది ఆ టిక్ అనేది వాళ్ళు చూస్తే ఆ కలర్ అనేది మీకు అదే బ్లూ టిక్స్ అనేవి వస్తుంటాయి. అలా కాకుండా ఆ బ్లూ టిక్స్ని కూడా తీసేసి మనకి ఇష్టమైన సింబల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ మెసేజ్ పంపిన తర్వాత పక్కన నా ప్రొఫైల్ పిక్ కూడా వస్తుంది చూసారా. అలాగే ఈ తిన పర్సన్కి ఇక్కడ ఆయన పెట్టుకున్న స్టేటస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా లేఅవుట్ అనేది డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, అటాచ్మెంట్స్ అనేవి ఇక్కడే వచ్చేస్తుంటాయి మొత్తం కింద. ఇలా డిఫరెంట్గా మనం సెట్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పైన అనేది హెడర్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ హెడర్ చూడండి, ఒక కలర్లో ఉంది, డిఫరెంట్ కలర్లో ఉంది. అలాగ మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ అఫీషియల్గా ఉన్న వాట్సాప్ అకౌంట్ని తీసేసేయండి. మీ డివైస్లో నుంచి మీ అఫీషియల్గా ఉన్న వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో నుంచి మీరు అక్కడ మిమ్మల్ని 2 అడుగుతుందండి, మెన్ అయితే మెన్, ఉమెన్ అయితే ఉమెన్ అని డౌన్లోడ్ చేసుకోమని. ఏదైనా ఒకటే మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ అంతా వాట్సాప్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో అలాగే చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఏ కలర్ కాదు, డిఫాల్ట్గా ఏం కలర్ అనేది సెట్ అయి ఉండదు. అప్పుడు మీరు అలా కలర్ సెట్ చేసుకోవాలి. మీరు అలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఒక పెన్సిల్గా కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, కన్వర్జేషన్ స్క్రీన్, మెయిన్ చాట్ స్క్రీన్, అలాగే పాపప్ నోటిఫికేషన్స్ అని చెప్పి మీకు ఇలాగ 1 2 3 4 5 6 7 అని చెప్పి మీకు కనిపిస్తూ ఉన్నాయి, 8 వరకు. ఇవి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ కన్వర్జేషన్ స్క్రీన్లోకి వెళ్ళండి. తర్వాత హెడర్, ఇది 1.1లో హెడర్ ఉంది. హెడర్ అంటే ఏంటంటే మీకు పైన మీరు మీ ఫ్రెండ్స్తో చాట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ ఒక నేమ్తోని ఒక కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా మీరే సెట్ చేయొచ్చు. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్తో సెట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం హెడర్ ఐకాన్ కలర్ ఎలా ఉండాలి, ఐకాన్ కలర్ ఇక్కడ డిఫాల్ట్గా ఏమి ఉండదు, మీరు సెట్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ నేమ్ కలర్, ఇప్పుడు కాంటాక్ట్స్ అనేది ఉంటుంది కదా, కాంటాక్ట్స్ అనేది నేమ్ కలర్ అనేది ఏ కలర్ కావాలి, టెక్స్ట్ అనేది బోల్డ్లో కావాలంటే బోల్డ్లో పెట్టుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ స్టేటస్ కలర్ అనేది లాట్ సీన్ కూడా మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. మొత్తం కాంటాక్ట్ స్టేటస్ కలర్ అనేది మొత్తం ఆన్లైన్లో అంటే కలర్ ఆన్లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారని చెప్పి ఏ కలర్లో కనిపించాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ అని చూపిస్తుంది కదా, ఆన్లైన్లో ఉన్నారో లేదా అనేది కూడా మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. టైపింగ్ చేసేటప్పుడు కూడా మనం కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు.
మన బ్యాక్గ్రౌండ్స్లో ఏమైనా అటాచ్ చేసేటప్పుడు దానికి కలర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హైడ్ కాంటాక్ట్ పిక్స్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మీ మొబైల్స్లోకి వచ్చేపాటికి కాంటాక్ట్స్ అనేవి వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకు ప్రొఫైల్ పిక్స్ అనేవి ఉంటాయి. మీరు ఈ ప్రొఫైల్స్ పిక్ మీకు చూడడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు దాన్ని హైడ్ చేసేయచ్చు. కాల్ ఐకాన్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. కాల్ ఐడి ఏమి ఐకాన్స్ అనేవి ఏమి కనిపించవు. ఓకేనా, ఇది ఫస్ట్ వచ్చేపాటికి హెడర్లో చేయాల్సినవి. తర్వాత చార్ట్. ఈ చార్ట్లోకి వచ్చేపాటికి చార్ట్ బ్యాక్గ్రౌండ్ ఇందాక మీరు చూసినట్టయితే నేను చార్ట్లోకి వెళ్ళిన తర్వాత నాకు స్కై బ్లూ కలర్ అలా కనిపిస్తుంది కదా, అలాగే ఇప్పుడు మనకి ఆ కలర్ నచ్చలేదు అనుకున్నప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ ఆఫ్ని, చార్ట్ బబుల్ స్టైల్స్ని, అన్నిటిని మెసేజ్ సైజుని, వాటి యొక్క మెసేజ్ సైజ్ అనేది బిగ్గా కనిపించాలా, స్మాల్గా కనిపించాలా, అన్నిటిని అండి మొత్తం అంతా ఇందులోనే మనం సెట్ చేసుకోవచ్చు. డబుల్ టిక్ కలర్స్ కూడా మనమే చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ కలర్ అనేది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మీరు డిఫరెంట్గా ఒక న్యూ లుక్లో మీ వాట్సాప్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్లెంట్ మోడ్స్ని యూస్ చేసుకోవచ్చు. అవి పిక్స్ని, అలాగే పిక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మీరు కాంటాక్ట్ పిక్ అనేది ఉంది కదా, ఇప్పుడు నేను మెసేజ్ చేసినప్పుడు మీ కాంటాక్ట్ పిక్తో మీ మెసేజ్తో పాటు మీ కాంటాక్ట్ పిక్ కూడా వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలి. అలాగే మీ చాట్ పిక్ అనేది గ్రూప్లో మెసేజ్లో కనిపించాలంటే కూడా అలాగా మనకు ఏది కావాలంటే మీరు అలాగా సెట్ చేసుకొని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ పిక్స్ కూడా దాంతో అటాచ్ వెళ్ళిపోతాయి మెసేజ్లో. ఆ పిక్ సైజుని కూడా మీరు ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ చూసారు వచ్చి పాపప్ నోటిఫికేషన్స్ అన్నీ చేంజ్ చేయొచ్చండి. అంటే హెడర్ అనేది ఉంది కదా, హెడర్ అనేది కూడా మనం చేంజ్ చేస్తాం. అలాగే మెసేజ్ టెక్స్ట్ కలర్ అనేది, బ్యాక్గ్రౌండ్ అనేది, మొత్తం కాంటాక్ట్ నేమ్స్ కలర్స్ అనేవి ఎలా ఉండాలి అన్నీ ఇందులోనే మనం సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ విజార్డ్స్. మీడియా షేరింగ్లోకి వచ్చేపాటికి పిక్చర్స్ని, అప్లోడ్ సైజెస్ని అన్నిటిని మనం క్వాలిటీని అంతా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అదర్ మోడ్స్ అని ఉంటుంది చూడండి, 6th వన్. అదర్ మోడ్స్లోకి వెళ్ళిన తర్వాత లాంచ్ ఐకాన్ అని ఉంది కదా, లాంచర్ ఐకాన్. ఈ విధంగా మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఈ లవ్ అనే దాన్ని సెట్ చేశాను. అలా కాకుండా మీకు డిఫరెంట్ ఐకాన్స్లో కావాలంటే మీ డిఫరెంట్ ఐకాన్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు. టిక్ స్టైల్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మెసేజ్ వెళ్ళగానే టిక్ అనేది వెళ్తుంది, దాని ఒక స్టైల్ అనేది కూడా మనం చేంజ్ చేయొచ్చు. చూసారంటే ఇది డిఫాల్ట్గా అయితే ఇది కదా, అలా కాదు మీరు డిఫరెంట్గా ఉండాలనుకుంటే మీరు ఏదైతే డిఫరెంట్గా కావాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, ట్విట్టర్లో కావాలంటే ట్విట్టర్, ట్రాఫిక్, స్మైల్, నేను స్మైల్ సెట్ చేశాను. అలాగే హైడ్ నోటిఫికేషన్స్, ఏమైనా నోటిఫికేషన్స్ హైడ్ చేయాలా అంటే గ్రూప్ నేమ్స్ ఏమైనా హైడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ని మొత్తాన్ని మీ వాట్సాప్ ఎవరైనా చూస్తున్నారన్నప్పుడు ఇది హైడ్ క్లిక్ చేసినట్టయితే మొత్తం హైడ్ అయిపోతాయండి. ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి మీ అఫీషియల్గా ఉన్న వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అంతేకాకుండా మీ డేటాని, నేమ్ని మొత్తాన్ని హైడ్ చేసుకోవడానికి, లేదంటే ఆల్వేస్ ఆన్ అంటే మీకు ఏమైనా మీ మొబైల్ డేటా అనేది కనెక్ట్ అయి ఉన్నా, వైఫై అనేది కనెక్ట్ అయి ఉన్నా, మీరు స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు మీ వాట్సాప్ అనేది ఆన్లైన్లో ఉండాలన్నా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. లేదు మీ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు ఆన్లైన్లో అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేయొద్దు. లేదు మీ స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు కూడా మీ ఆన్లైన్లో ఉన్నాము అనుకోండి, మీకు ఎవరికి మీ ఫ్రెండ్స్కి తెలియాలి అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేయండి. అలాగే షేరింగ్ మైన్స్, బ్యాకప్ డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తం లోక్స్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇందులో నుంచి డిలీట్ చేసేయచ్చండి. ఇది నొక్కినట్టయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తం మనకున్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అంటే మీరు ఒకేసారి దీంట్లో నుంచి డిలీట్ చేసేయచ్చు. మీకు ఇది చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఓపెన్ లోగో అంటే ఏంటంటే అండి, ఇక్కడ మీకు 8th వన్ వచ్చేప్పటికి ఓపెన్ లోగో అని కనిపిస్తుంది. ఈ ఓపెన్ లోగోని మీరు క్లిక్ చేసినట్టయితే మీ వాట్సాప్లో ఎంతమంది అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ మొత్తానికి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు ప్రజెంట్, ఎంతమంది ఆఫ్లైన్కి వెళ్ళారు అన్నది మొత్తం ఒక లోగో మొత్తం ఇచ్చేస్తుందండి, ఒక డేటా అనేది ఇచ్చేస్తుంది. మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓపెన్ లోగో క్లిక్ చేసినట్టయితే మీరు ఒకేసారి ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు, ఎంతమంది ఆఫ్లైన్లో ఉన్నారు అన్నది కూడా మనం సెట్ చేసి చూసొచ్చు. అలాగే ఇక్కడ లాక్లోకి వచ్చేపాటికి ఇక్కడ ఎనేబుల్, డిజేబుల్ అని పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఏంటంటే మీకు ఇష్టమైన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ నొక్కినట్టయితే ఎనేబుల్ అవుతుందండి పాస్వర్డ్. మీరు డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ని ఎవరు ఓపెన్ చేయకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసాం కదా,
అవి ఎలా ఉన్నాయో అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మైలీ సింబల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పైన హెడర్ అనేది చేంజ్ చేసాము. ఇక్కడ మెసేజింగ్ చూడండి, ఇక్కడ మెసేజ్ చూడండి, ఇక్కడ తను మెసేజ్ చూసాడా చూడలేదా అన్నది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. స్మైలీ అనేది బ్లూ కలర్లో టిక్ అవుతుంది. ఇక్కడ పైన చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఈ నోట్, ఐ మీన్ అటాచ్మెంట్స్, కాల్స్ అవన్నీ మనం సెట్ చేసిన కలర్. ఇక్కడ సింబల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేమ్ కూడా చేంజ్ అయింది. తన ఒక స్టేటస్ అనేది కూడా ఇందులో డిస్ప్లే అవుతుంది. అలా స్టేటస్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఉండాలంటే ఆప్షన్లో ఉందండి. ఇలా స్మైలీ సింబల్ వచ్చి ఉంది అంటే తను ఆన్లైన్లో ఉన్నాడు, మెసేజ్ చూడలేదని. ఇలా బ్లూగా వస్తే తను మెసేజ్ చూసాడని. లేదంటే ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అనేది వస్తే అసలు మెసేజ్ వెళ్ళింది కానీ తను ఆన్లైన్లో లేడు. ఇలా పక్కన చూసినట్టయితే నా మెసేజ్తో పాటు నా ప్రొఫైల్ పిక్ కూడా యాడ్ వెళ్ళింది, చూసారు కదా. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు డిఫరెంట్ స్టైల్స్లో మీ ఒక్క వాట్సాప్ అకౌంట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా మరిన్ని వీడియోస్ చూడగలరు. థ్యాంక్ యూ.